గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం గతంలోనే టెన్స్ల గురించి తెలుసుకుందాం. దాని గురించి మళ్ళొకసారి రివిజనల్గా తెలుసుకోవడం కోసం అసలు ఈ టెన్సెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దీన్నే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని కూడా అంటారన్నమాట. అయితే ఈ ప్రతి కాలంలో ప్రతి కాలం కూడా 4 రకాలుగా విడదీస్తుంది. దాంట్లో ఏమంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్కి వచ్చినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్కి వచ్చినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక ఫ్యూచర్ టెన్స్కి వచ్చినట్టయితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి వచ్చినట్లయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ V1/V1s ఆబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే రాము రీడ్స్ బుక్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే రాము బుక్ చదువుతున్నాడు అంటే ఇప్పుడు రీడ్స్ బుక్ అంటే రెగ్యులర్గా చదువుతాడు. అదేవిధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చినట్లయితే రాము ఈజ్ రీడింగ్ బుక్. ఈ విధంగా ప్రెజెంట్ కండిషన్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్. V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటుంది. అంటే రాజు ఈజ్ వాకింగ్ ఆన్ రూఫ్. అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి తీసుకున్నట్లయితే సబ్జెక్టు హ్యావ్, హ్యాజ్, V3 అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాము హ్యాజ్ ఈటెన్ బనానా. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ రాజు హ్యాస్ బీన్ ఈటింగ్ మీట్ అనేదాన్ని ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పగలం. అయితే ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ మరియు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సినవి ఏంటంటే ఈ ప్రెజెంట్ టెన్స్లో ఉండేవి వెర్బ్. కంటిన్యూస్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్. పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఈ విధమైన స్ట్రక్చర్ ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉంటాయి. ఇక ఇక్కడ పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే రాము ఏట్ బనానా. అంటే రాము బనానా తిన్నాడు అని అర్థం. అదే రాము బనానా నిన్న తింటున్నాడు అనడానికి దీన్ని కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పాలి. సబ్జెక్ట్ వజ్వర్ V4 ఆబ్జెక్ట్ అనేవి ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. తింటున్నాడానికి రాము వాజ్ ఈటింగ్ బనానా ఎస్టర్డే ఎట్ దిస్ టైం అని చెప్పచ్చు. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ హ్యాడ్
ప్లస్ V3 గురించి V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రాము హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈ విధంగా మనం రాస్తాం. ఇక ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి తీసుకున్నట్లయితే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని తాలూకా స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఒక సెంటెన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఎలా అంటే రవి హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ప్రీస్ట్ అంటే రవి ఒక ప్రీస్ట్గా వర్క్ చేస్తున్నాడు అన్నది ఈ విధంగా పాస్ట్లో కంటిన్యూస్ అయ్యే దాని గురించి తెలియజేస్తుంది. ఇంకా ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేటప్పటికి భవిష్యత్తు అంటే భవిష్యత్తు గురించి తెలియజేస్తుంట. సింపుల్ ఫ్యూచర్ అనేటప్పుడు ఇక్కడ సబ్జెక్టు విల్లు షల్లు వెర్బ్ యొక్క మొదటి రూపం మరియు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్టు విల్లు షల్ అనేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాము విల్ గో టు సినిమా, ఇది సింపుల్ ఫ్యూచర్లోకి వస్తుంది. రాము విల్ బీ గోయింగ్ టు సినిమా అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో దీని యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ విల్ బీ షల్ బీ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ విల్ హ్యావ్ షల్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్ అనేది కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాము విల్ హ్యావ్ gone to వైజాగ్. ఈ విధంగా మనం సెంటెన్స్ని బిల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేటప్పుడు దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షల్ హ్యావ్ బీన్ వెర్బ్ యొక్క 4 రూపం మరియు ఆబ్జెక్ట్ కలిగి ఉంటుంది అన్నమాట. తిరుపతి will have been working as sailor. ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్స్లో సెంటెన్స్ని బిల్డ్ చేస్తామంట. ఈ విధమైన తేడాలతో మనం సెంటెన్స్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇక్కడ మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తుందాన్ని అనేదాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుంది, పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తుంది, అదేవిధంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుంది అనేదాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏ విధంగా ఫామ్ చేస్తుండే దాని గురించి తెలుసుకునేటప్పుడు మనం ఈజీగా ఒక సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు.